అలాగే వై శ్రీనివాసరావు, దాంతోపాటు యువటూరి కైలాష్, మరి రవీంద్ర అండ్ మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఓయూజేఎస్సీ దళిత క్రిస్టియన్ ఫ్రంట్ నుంచి గడ్డం అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. సో లెట్ మీ స్టార్ట్ విత్ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉంది అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ నుంచి ఎందుకు ఇటువంటి తిరుగుబాటు వ్యాఖ్య, లేకపోతే ఒక తిరుగుబాటు ఎందుకు వచ్చింది అనేది? సార్ నమస్కారం అందరికీ, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా మందకృష్ణ మాదిగ చేసిన వాటి మీద తిరుగుబాటు చేయలేదు. అది తిరుగుబాటుగా మేము చెప్పట్లేదు, చేయాలని కూడా మా ప్రయత్నం కాదు. మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి పూజారులు బ్రాహ్మణులుగా పూజారులు బ్రాహ్మణులు అయి ఉండాలి. ఒకవేళ ఉంటే వాళ్ళు ఆ వ్యవస్థను రద్దు చేయాలి. రాముడు కృష్ణుడు కూడా మా కులం వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా గుడికొచ్చి పూజలు చేస్తారు కాబట్టి అప్పుడు మిగతా వర్గాలు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్న. అవును, ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఒక వర్గం వాళ్ళు ఉన్నారు దాంట్లో. కాబట్టి దీంట్లో బ్రాహ్మణులు కూడా ఒక వర్గం అయినప్పుడు ఆయన చేసినటువంటి ప్రశ్న మనం అందరం ఒక విషయం గుర్తిపించుకోవాల్సిన విషయం ఉంది. యుగ యుగాల నుండి త్రేతాయుగం కానీ ద్వాపర యుగంలో కానీ లేటు కలియుగంలో కూడా సమాజం బ్రాహ్మణులు అర్చకులుగా, పురోహితులుగా, వేద పండితులుగా గుర్తించింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మనందరికీ, ఎవరికి కూడా. ఈ మధ్య గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యం పథకం ఒకటి వచ్చింది. దాంట్లో బ్రాహ్మణేతరులు కూడా అర్చకులుగా వచ్చారు. దాంట్లో మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. 26 కులాల వాళ్ళు దాంట్లో బ్రాహ్మణులుగా పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ మన తిరుపతి దేవస్థానం వాళ్ళు బ్రాహ్మణేతరులకు కూడా వేద విద్య నేర్పిస్తున్నారు, అర్చకత్వం నేర్పిస్తున్నారు. ఒక పక్క చిన్నజీయర్ స్వామి నేర్పిస్తున్నారు, ఒక పక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అర్చకత్వం బ్రాహ్మణులకి మన నాన్ బ్రాహ్మిన్స్కి నేర్పిస్తున్నారంటే బ్రాహ్మణేతరులకు కూడా నేర్పిస్తున్నారు. దీన్ని మేము ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు, ఎక్కడ తిరుగుబాటు చేయలేదు. దాని గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడిన విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చి మీరు ఇందాక చూసిన దాంట్లో బ్రాహ్మణులు దేవదూతలా, బ్రాహ్మణులకి అర్చకత్వంలో పేటెంట్ హక్కు ఉందా, అలాగే వీళ్ళు ఏమన్నా అధికారం పొందారా, ఎక్కడన్నా వేదాల్లో కానీ పుస్తకాల్లో రాసి ఉంది కానీ ప్రశ్నను ఒక లేవదీశాడు ఆయన. రైట్, కంటిన్యూ చేద్దాం. మాల మహానాడు నేషనల్ ఫ్రంట్ నుంచి పబ్బతి శ్రీకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకృష్ణ గారు వాళ్ళు అంటుంది ఒకటి, మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు.